దేవునికి మనందరినీ ఆశీర్వదించాలని ఉంది, మనమందరం అభివృద్ధి పొందాలని ఉంది. కానీ ఎవరు తన యందు వాక్యమును బట్టి వణుకుచుంటారో, తగ్గించుకుంటారో వారి మీద దృష్టి ఉంచి దేవుడు వారిని ఆశీర్వదిస్తారు అని బైబిల్ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. భూమి మీద మనం ఏమై ఉన్నామో కేవలం ఆయన కృప వల్లనే ఉన్నాం. ఈరోజు మనం బ్రతుకుచున్నామంటే దేవుని కృపేనండి. ఆయన మనకు క్షేమం ఇస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మనకు జయమిస్తున్నాడు, మనల్ని అనుదినం ఆయన సంరక్షిస్తున్నాడు. మన ప్రభు మన ఎడల చూపించుచున్న అపారమైన కృపను బట్టి మన దేవునికి వందనాలు తెలియపరచాలి. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడు, ఆశ్చర్యమైన కార్యములు మన కోసం చేయుచున్నవాడు. మనం దేవుని సన్నిధిలో వినయము విధేయత కలిగి ఉండాలి. ఐ యామ్ సంథింగ్ అనేటువంటి ఆ ఫీలింగ్ మనలో ఎప్పుడు వరకు ఉంటుందో సాతాను వాటి అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వలనే ఉన్నాను అని చెప్పుకుని వానిని దేవుడు ఇంకనూ ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం.